నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను కదా, సెకండ్ హౌస్, 9th హౌస్, 11th హౌస్ కాంబినేషన్ రావాలి, లగ్నాధిపతితో ఉండాలి. అలా ఏంటంటే దృష్టి కూడా ఉండాలి అనమాట. దృష్టి అంటే చూడడం అంటాం మనం, స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మనం మాట్లాడేది ఈ హౌసెస్ అన్న భావాలన్నా రెండు ఒకటే. ఒక్కొక్క భావానికి ఒక్కొక్కటి మనం అసైన్ చేస్తున్నాము. సెకండ్ అంటే ఎక్కువ అంటే డబ్బు ఉండడం, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటాము. సెకండ్ లార్డ్ బట్టి ఎక్కడున్నారు దాన్ని బట్టి మనకి ఆయన ఎంత ఇచ్చారు, వీళ్ళకి ఎంత ఉంది అనేది మనం నిర్ధారించగలుగుతాం జాతకం చూడగానే. అలాగే 9th లార్డ్ కూడా, అలాగే 11th లార్డ్ కూడా. ఇంకోటి ఏంటంటే మనకి జనరల్ గా మనం ఇప్పుడు ఈ కాలక్రమేణా మనం చూసాము అంటే ఒక్కొక్క యుగానికి ఇప్పుడు ఏంటి, ఎప్పుడు కెరియర్ అయిపోయింది. సో కెరియర్ లో అడ్డంగాలు రాకూడదు, కెరియర్ లో పైకి వెళ్ళాలి అన్నప్పుడు మన 10th లార్డ్ ని కూడా మనం చెప్పుకోవాలన్నమాట. అంటే భాగ్యం చెప్పుకోవాలి, కర్మాధిపతి కూడా చెప్పుకోవాలి. కర్మ చేసేవారు అంటే 10th లార్డ్ అనుకుంటాం. సో ఈ లగ్నం వాళ్ళకి అంటే కర్కాటక లగ్నం వాళ్ళకి 9వ లార్డ్ ఏమో లక్కీగా ఎవరయ్యారు, మనకి జూపిటర్ అయ్యారు. అంటే గురువు. నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఫస్ట్ లో కూడా చెప్పాను, కలయిక జూపిటర్ తో కానీ వీనస్ తో కానీ టచ్ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఏంటంటే ఇవన్నీ కాంబినేషన్స్ ప్లస్ ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇక్కడ కర్కాటక లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ ఏమో సన్ అయ్యారు, అలాగే మనకి 9th లార్డ్ ఏమో జూపిటర్ అయ్యారు, అలాగే 11th లార్డ్ ఏమో లక్కీగా శుక్రుడు అయ్యారు. సో వీళ్ళ కలయిక ఉందంటే తప్పక వీళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేయచ్చు. ఇప్పుడు ఎలా సంపాదిస్తారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనకి బిజినెస్ లో సంపాదిస్తారా, లేకపోతే వాళ్ళు ఒకళ్ళు ఉద్యోగం ఎవరికైనా జాబ్ చేసి సంపాదిస్తారా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకోవాలి అంటే వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కానీ యోగాలు ఉన్నాయా లేవా అనేది ఏంటంటే ఎంతవరకు ఉంది, ఎంత పవర్ ఉంది అనేది ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ చెప్పగలుగుతారు. ఇప్పుడు నెట్ లో చదివేసుకుని లేకపోతే గూగుల్లో చదివేసేసి నాకు ఇది ఉంది, ఈ యోగా ఉంది అనుకోవడానికి ఉండదు అనమాట. ఇప్పుడు జస్ట్ లైక్ ఒక లెట్స్ సే నాకు ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నాకేమో కాలు నొప్పి వచ్చింది, ఏదో నొప్పి వచ్చింది, నాకు ఇది ఉందని నేనే అనుకోకూడదు కదా. అలాగే ఇది కూడా అనమాట. సో బేసిక్ గా ఏంటంటే ఈ కాంబినేషన్స్ అన్ని ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఈ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదా. సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ లేకుండా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ యోగాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెకండ్ లార్డ్ సపోజ్ సన్ అనుకుందాం, మనకి కర్కాటక లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ అంటే 2వ భావంకి అధిపతి ఏమో సన్ అయ్యాడు. అంటే ఏంటి, సూర్యుడు అయ్యాడు. సూర్యగ్రహం ఎక్కడ ఉంటే వాళ్ళేమో తప్పక గవర్నమెంట్ తో కనెక్షన్ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ లో చాలా పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. అలాగే ఏంటంటే మనకి పాలిటిక్స్ లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. సన్ ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది, మనకి మేషంలో అవుతుంది అనమాట. సో సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా కొద్ది గొప్ప ఆయన సంపద ఇస్తాడు తప్పక. అలాగే మనం 9th లార్డ్ కలయిక ఉన్నా కూడా. సో ఇవన్నీ చాలా బెస్ట్ అనమాట. అందుకని జాతకం చూసినప్పుడు విడిగా ఒక గ్రహాన్ని చూడం, ఆ మొత్తం చూస్తాము. అలాగే ఇలా ఉన్నాయా, నీ యోగాలు ఉన్నాయా, ఏ యోగాలు ఉన్నాయి, లక్ష్మీ యోగాలు ఉన్నాయి అంటే 9th and 2nd లార్డ్ కలయిక, లేకపోతే పరివర్తన యోగం ఉందా, ఇవన్నీ చూసి నిర్ధారించడం అనేది జరుగుతుంది అనమాట. మనం జనరల్ గానే మాట్లాడుకుంటున్నాం, ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంతే. సో శుక్రుడికి కూడా ఇక్కడ మంచి పొజిషన్, అలాగే గురువుకి కూడా మంచి పొజిషన్ ఈ లగ్నం వాళ్ళకి. సో ఈ కలయికలన్నీ ఉంటే తప్పక వీళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది పరిపూర్ణంగా.